ఇది పార్క్ అని షెల్టర్ పార్క్ సార్ పబ్లిక్ షెల్టర్ ఉండాలన్న పాయింట్లు అడ్వాంటేజ్ తీసుకున్నాం. 90 కౌంటర్లు పోలీస్ సెంటర్లు 90 కౌంటర్లు. ఆ 90 కౌంటర్లలో తెల్లవారు నుంచి సాయంకాలం వరకు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, మన రాష్ట్రం నుంచి వచ్చిన తెల్లవారు నుంచి స్టాగ్నెట్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఓపిక లేకుండా భోజనాలు లేకుండా చేసేటప్పుడు ఎక్కడికక్కడ కొంచెం ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్. That is the base reason why we have a more used road here compared to with what is the compared to this here అంటే కర్ణాటక నుంచి వచ్చే భక్తులైనా సరే ఇది హైవే సార్. రెండవది ఏంటంటే ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపం తమిళనాడు నుంచి వచ్చే బస్సులు ఈజీగా ఇక్కడ స్టాప్ చేసుకొని కర్ణాటక నుంచి వాళ్ళు డైరెక్ట్ నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్. అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ లో మేము 3 పిల్లలు మా పిల్లల కింద చేయించాం కానీ హస్బెండ్ పక్కలకే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైపోయారు కాదమ్మా, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి అక్కడనే పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు పెట్టేవారండి. మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు. ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు లైన్ కట్ చేయడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకో కొండపైన. విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివారు కూడా నా పిల్లలు వాళ్ళ ధైర్యం కూడా ఏం కాదు. దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా అంతా వచ్చి. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చామ్మా. అందరు చూస్తారు. నేను నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్. అప్పుడు ఇప్పుడు కింద నడిచి వచ్చారా లేదంటే ఎట్లా? మీరు ముందు నడిచి వచ్చారు. ధైర్యంగా ఉండము, అన్ని చూసాం. ధైర్యంగా ఉండి ఏం కాదు. ధైర్యంగా ఉండము. ధైర్యంగా ఉంటే తొందరగా బాగా అయిపోతుంది. ఏంటి నిన్న రాత్రి జ్ఞాపకం వస్తుంది? ఇంకా భయం వేస్తుందా? ఏం కాదమ్మా, నువ్వు బాగున్నావు. ఎక్స్రే కూడా తీశారు, ఏమీ లేదు. కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, మామూలు అయిపోతావు. ఏం కాదు. ధైర్యంగా ఉండి ముందు నీ మైండ్లో నేను తీసి భయపడ్డారు. అది కనపడుస్తా ఉంది. మనుషులు పడ్డారు, అందువల్ల నువ్వు భయపడిపోయావు. ఏం కాదు. ధైర్యంగా ఉండి. నమస్కారం. నమస్కారం. ఊరు కూడా జరుపుకుంటారు. ఊరు కూడా జరుపుకుంటారు.
ఇక్కడే పొంగునూరు ధైర్యం కూడా. నువ్వు ఎక్కడి నుంచి మా అందరూ పొంగునూరులేనా? మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎట్లుంది మా ఇప్పుడు? ఓకేనా? ధైర్యంగా ఉండి ఏం కాదు, నేను అన్ని చూసుకుంటానమ్మా. ధైర్యంగా ఉండి దర్శనం చేసి పంపిస్తాను. ధైర్యంగా అదేమ్మా. సరే అమ్మా, ధైర్యంగా ఉండి రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉంటామ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. ఎక్కడమ్మా వైజాగ్లో? ఎక్కడ? గోపాలపట్నం. అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు మీ వాళ్ళు? 23 మంది వచ్చారమ్మా. ఎట్లా ఉన్నావమ్మా ఇప్పుడు? ధైర్యంగా ఉన్నావు? జ్ఞాపకం ఉందా? నేను జరిగింది జ్ఞాపకం ఉందా? నాకేం జరగలేదండి, మా వాళ్ళు అందరికీ లాగినప్పుడు నాకు కొద్దిగా బాగాలేదండి. నువ్వు కూడా వచ్చారు? ధైర్యంగా ఉండు. ఎక్కడమ్మా మీరు? వైజాగ్ అమ్మా.